1000 సంవత్సరాల క్రితం ఇక్కడ మల్లేశ్వర స్వామి వారి దేవాలయాన్ని ఆనాడు రాజుల కాలంలో నిర్మాణం చేయడం జరిగింది. కాలక్రమేణా ఇక్కడ ఆలయం భిన్నమైన తర్వాత ఇక్కడ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయాలి, ఆ మల్లేశ్వర స్వామి వారిని మళ్ళీ ప్రతిష్ఠించాలంటే ఆ మల్లేశ్వర స్వామి వారి మహత్వం ఏంటో ఇక్కడ తెలియ జరిగింది. కొండ మీద దగ్గర 50 అడుగుల లోతు ఆ మహాశివలింగాన్ని మల్లేశ్వర స్వామిని బయటికి తీసి మళ్ళీ ప్రతిష్ఠ చేద్దాం అనుకుంటే 50 అడుగుల వరకు వెళ్ళారు. దాని మూలం ఏంటో కనుక్కోలేకపోయాం. ఇంతటి టెక్నాలజీ ఉన్న ఈ రోజుల్లోనే మరి ఇంత మనం అది మూలాన్ని కనుక్కోలేకపోయామంటే మరి 1000 సంవత్సరాల నాడు ఆ పరమేశ్వరుడు ఆ మల్లేశ్వర స్వామి వారి ప్రతిష్ట ఎంత అద్భుతంగా జరుపుకుంటారో అని ఇంక అక్కడితోటి స్వామికి మరి క్షమాపణలు చెప్పి ఆ స్వామివారిని అలాగే ఉంచి స్వామివారిలోని అంటే కళలన్నీ కూడా బాలాలయంలో నిక్షిప్తం చేసి ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేయడానికి పూనుకున్నాం. 1 సంవత్సరం 11 నెలల్లో ఆనాటి శిల్పశైలిని మరి ఎక్కడా కూడా దాన్ని భిన్నంగా లేకుండా 11వ శతాబ్దంలో ఏ రకమైన శిల్పశైలితోటి ఆలయాన్ని నిర్మాణం చేశారో అదే నైపుణ్యంతో అదే మరి శిల్పాలతోటి ఈ ఆలయాన్ని పూర్తిగా శిఖరం వరకు కూడా రాతితోటే నిర్మాణం చేసి మరి ధ్వజస్తంభాన్ని కూడా ఏర్పాటు చేసి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని మరి వాళ్ళ తలపెట్టడం జరిగింది. నిజంగా ఈ జన్మలో ఇంతటి పుణ్య కార్యక్రమం చేసే అదృష్టం కలగడం అన్నది మరి నిజంగా భగవత్ సంకల్పం. अरे बोलना चल रहा
జస్ట్ మీరు ఎనభై మారు కదా ఈ లోపు మళ్ళీ